హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను వచ్చేసి లసూని మేతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా అండ్ బిర్యానీలోకైనా ఎందులోకైనా కూడా కాంబినేషన్ అదిరిపోతుందన్నమాట. మసాలాస్ అనేసి లేకుండా మైల్డ్ ఫ్లేవర్స్తో రెస్టారెంట్ టచ్ వచ్చేలాగా ఒక హెల్దీ రెసిపీ చేయాలనుకుంటే కనుక ఇది ది బెస్ట్ రెసిపీ అన్నమాట. ఇలా నేను చెప్పినట్టుగా లసూని మేతిని మీరు ఇంట్లో ట్రై చేస్తే కనుక ఈ రెసిపీ మీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోవడం పక్కా. అంతేకాదు ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీని రెగ్యులర్గా కూడా చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం మనం మెంతికూరని తీసుకోవాలి. నేను ఆల్రెడీ మెంతికూర కట్ చేసుకొని వాష్ చేసుకొని బౌల్లో పెట్టేసుకున్నాను. దీంతో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేరుశనగ గుళ్ళను వేసుకొని దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీదే దోరగా వేయించేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని కూడా వేసేసుకొని కాస్త చిటపట్లాడించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కాస్త చల్లారాక ఈ దినుసులన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు దాకా నీళ్లు కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. పలుకు అనేది లేకుండా ఇలా మెత్తని పేస్ట్లా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోవాలి. ఒకవేళ బటర్ కనుక లేకపోతే ఆయిల్నైనా వేసుకోవచ్చు. బటర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న వెల్లుల్లిని వేసేసుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అరకప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లి తరుగును వేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా తరుక్కొని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లోనే కాస్త ఉప్పు కూడా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలండి. ఎంత మగ్గితే గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది. ఉల్లిపాయ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపును వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. మాడిపోకూడదండి, కొంచెం వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళను పోసేసుకోవాలి. దాదాపుగా 1 కప్పు దాకా వాటర్ అయితే పడతాయి. నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్లు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతాకు మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా గ్రేవీ కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ లసూన్ మేతిలోకి ఫైనల్ టచ్ కింద మనం తాలింపు అయితే పెట్టేసుకోవాలండి. తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. ఇందులోకి కాస్త బటర్ని వేసేసుకున్నాను. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి, సో అలాగే వేసుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద ఉంటే కనుక సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 లేదా 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసేసుకోవాలి. జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు వేయించేసి దించే ముందుకు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కారం వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసి తాలింపు మొత్తాన్ని కూడా లసూని మేతి కర్రీలోకి వేసేసుకోవాలి. ఈ కర్రీకి తాలింపే మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. సో అంతా కలిపేసుకుంటే యమ్మీ లసూని మేతి రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ వెరీ హెల్తీ డిష్ అన్నమాట ఇది. వెల్లుల్లి మన హార్ట్కి చాలా మంచిది కదా, అలాగే మెంతికూర కూడా మన శరీరానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కావాలంటే కాస్త ఆయిల్ తగ్గించుకొని కూడా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు కూడా ఉండవు కాబట్టి రెగ్యులర్గా చేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.
సో డెఫినెట్గా మీరు కూడా ఈ లసుని మేతిని రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.